కంద పుదీనా ఆవ వేపుడు. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కంద పుదీనా ఆవ వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కంద ముక్కలు 1 కప్పు, ఆవ పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్, పుదీనా పేస్ట్ 3 టేబుల్ స్పూన్లు, కారం 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, పసుపు 1/2 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, శనగపిండి 1 కప్పు, నూనె 1 కప్పు. కంద పుదీనా ఆవ వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. కందగడ్డ. సో బేసిక్గా కందతో కందా బచ్చలి అని ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు కొన్ని ప్రాంతాల్లో. కందగడ్డ వేపుడు చేసుకుంటూ ఉంటారు, కందగడ్డ పులుసు చేస్తూ ఉంటారు. ఇలా రకరకాల వంటలు ఉన్నాయి. సో ఇది ఏంటంటే కంద వేపుడు ఇంకో డిఫరెంట్ స్టైల్లో ఆవ కాంబినేషన్లో చాలా బాగుంటుంది అనమాట. సో నార్మల్ కందా బచ్చల్లా కాకుండా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, అయితే ఇందులో ఉండే ఉపయోగాలు ఏంటి అంటే పైల్స్తో ఇబ్బంది పడుతున్న వారికి కంద చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే ఇందులో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, డైజెషన్కి చాలా మంచిది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, క్యాన్సర్ కారకాన్ని తగ్గిస్తుంది, మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి చాలా వరకు హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా ఇందులో విటమిన్స్ పరంగా చూసుకుంటే B6, B1, పొటాషియము, కాల్షియము ఇవన్నీ చాలా అధికంగా ఉంటాయి. సో ఓవరాల్గా చూసుకుంటే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ, హార్ట్, కొలెస్ట్రాల్ దేనికైనా కూడా మన కందగడ్డ చాలా చాలా మంచిది. కానీ చాలా మందికి కందతో ఏం చేసుకోవాలో క్లారిటీగా తెలీదు. సో ఈరోజు ఈ వేపుడు మీ అందరూ కూడా చాలా కొత్త వేపుడు నేర్చేసుకోండి. అయితే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుంది. దీనికి ఒక మామూలుగా మనము మిరపకాయ బజ్జీలు చేసేటప్పుడు బజ్జీ పిండి తయారు చేసుకుంటామా, అలా ఒక పిండి తయారు చేసుకుందాం. ముందుగా శనగపిండి 1 కప్పు, దాంట్లో కాస్త పసుపు, కొంచెం కారం, కొంచెం మనకు స్పైసీగా ఉండాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఆ తర్వాత పుదీనా పేస్ట్ అన్నమాట. సో మనం ఏమన్నాము, కంద పుదీనా అని అన్నాం. సో దీంట్లో పుదీనా పేస్ట్ కూడా వేసుకుందాం, అంటే ఫ్లేవర్ కోసం. సో పుదీనా ఫ్లేవర్ అనేది మనకు మెయిన్గా యాడ్ అవుతుంది అనమాట. అలాగే కంద పుదీనా అయిపోయింది. తర్వాత ఏమన్నాము, ఆవ వేపుడు. చక్కగా ఆవ పిండి కూడా చాలా కొంచెం వేసుకోవాలండి, మరీ ఎక్కువ వద్దు, చేదైపోతుంది. ఆవ పొడి కాదు, ఆవాలనే మంచి పేస్ట్ లాగా చేసుకుని ఆ పేస్ట్ వేసుకుంటున్నాం ఇందులో. ఆ తర్వాత ఇందులో కాస్త ఉప్పు, దీనికి తగ్గట్టుగా కాస్త ఉప్పు, అలాగే కాస్త జీలకర్ర పొడి. దీన్ని మనం చక్కగా ఒక మిక్స్ చేసేసుకుందాం. వాటర్ కూడా పోసుకోవచ్చు. సో ఫస్ట్ మిక్స్ చేసుకుంటే దాన్ని బట్టి మనం నీళ్లు పోసుకోవచ్చు. సో దీంట్లో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. అంటే చాలా కొంచెం, అంటే మనకు పేస్ట్ బాగా ఫామ్ అవ్వాలి, థిక్గా ఉండాలన్నమాట, ఒక కోటింగ్ లాగా రావాలి దానికి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా ఒక స్పూన్ వాటర్ వేసేసానండి, సరిపోతుంది. సో దీంట్లో కొంచెం నిమ్మరసం కూడా పిండుకుందాం, మనకు చక్కటి ఆ పులుపు రుచి కోసం. ఆ తర్వాత కంద ముక్కల్ని వాటర్ లేకుండా ఈ పిండిలోకి వేసేసుకుందాం. సో దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఓకే, దీన్ని ఇలా కాసేపు వదిలేద్దాం. సో ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. సో ఇంతవరకు మెయిన్ ప్రాసెస్లో కోటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో నూనె, బాండీలో ఎంత నూనె పోయాలంటే మనం కొంచెం షాలో ఫ్రైకి తగ్గట్టుగా నూనె వేసుకోవాలండి. మరీ 2-3 స్పూన్లు అలా కాదు. ఇది కొంచెం మనకు వేపుడు అన్నాం కాబట్టి, కోటింగ్ చేసాం కాబట్టి, కోటింగ్ ఎక్కడ పచ్చి లేకుండా 2 వైపులా వేగాలి కాబట్టి మనం చక్కగా ఒక 1/2 కప్పు ఆయిల్ అని చెప్పచ్చు. ఓకే, సో నూనె కాస్త మనకు వేడెక్కిన తర్వాత ముందుగా ఇదిగోండి పచ్చిమిరపకాయల్ని ఇలా పొడవుగా స్లిట్ చేసుకొని పెట్టుకున్నాం. సో దాన్ని మనము నూనెలో వేయించుకొని పక్కన తీసుకుందాం, చివర్లో వేసుకోవడానికి. మనకు సమోసాకు చేస్తారు కదా, అలా అనమాట. ఇలా పొడవుగా స్లిట్ చేసుకున్నాం పచ్చిమిరపకాయలు వేసుకుందాం. సో అది కొంచెం మనకి లైట్గా వేగిన తర్వాత బయటికి తీసి పెట్టేసుకుందాం.
అలాగే మనం కరివేపాకు కూడా వేసేసుకోవచ్చు దీంట్లోనే. అంటే మనకి ఏంటంటే ఇది ఎందుకు వేయించుకుంటున్నామంటే చివరిగా అలా వేపుడిని తీసుకొని దానిపై నుంచి ఇలా వేయించుకున్న పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకుంటే ఆహా చాలా చాలా బాగుంటుంది చూడడానికి, తినడానికి కూడా. ఓకే, సరిపోతుందండి, వేగింది. సో ఇప్పుడు దీన్ని మనం చక్కగా తీసేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఓకే, ఇలా వేయించేసుకున్నాం కదా, పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే బాండీలో ఇదే నూనెలో మనము ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇదిగోండి, సిమ్లోనే పెట్టుకోవాలండి, ఇప్పుడు హైలో పెట్టుకోనక్కర్లేదు. ఇలా విడివిడిగా మనం వేసుకోవాలన్నమాట. దాని మీద ఇట్లా కొంచెం మన కోటింగ్ ఉంచేలాగానే వేసుకోండి, మరీ తీసేయకుండా. ఇలా ఇదిగోండి, ఇక్కడ చూసారా, ఇలా కోటింగ్ ఉంచేటట్టుగానే వేసుకోండి. చూసారా, ఇలా వేపుడులాగా చక్కగా అయింది. అండ్ మనకు ముక్క ఇలా కట్ చేస్తే కూడా నీట్గా అయిపోయింది అనమాట. సో స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఇప్పుడు వీటిని చక్కగా మనము ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. చక్కగా మనము వేపుడు సర్వ్ చేసేసుకున్నాము. పైన నుంచి మనం చాటింగ్లో వేయించుకున్నాం కదా పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు ఇలా పైనుంచి వేసేసుకుంటే సూపర్గా ఉంటుందన్నమాట. కరకరలాడే కరివేపాకు అలాగే పచ్చిమిరపకాయలు. పైనుంచి కావాలంటే మీరు నిమ్మబద్ద జ్యూస్ని ఇలా పిండుకోవచ్చు, అలా లేకపోతే అందంగా ఇలా పక్కన పెట్టేసుకోవచ్చు. ఆహా, కరకరలాడే కంద పుదీనా ఆవ వేపుడు రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కంద పుదీనా ఆవ వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కంద ముక్కలు 1 కప్పు, ఆవ పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్, పుదీనా పేస్ట్ 3 టేబుల్ స్పూన్లు, కారం 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, పసుపు 1/2 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, శనగపిండి 1 కప్పు, నూనె 1 కప్పు. కంద పుదీనా ఆవ వేపుడు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో శనగపిండి, పసుపు, కారం, పుదీనా పేస్ట్, ఆవ పేస్ట్, ఉప్పు, జీలకర్ర పొడి వేసి కాస్త నీళ్లు పోసి నిమ్మరసం కూడా వేసి కలుపుకోవాలి. తర్వాత అందులో కంద ముక్కలు వేసి ముక్కకు ఆ పిండి పట్టేలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడయ్యాక సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీలో కలిపి పెట్టుకున్న కంద ముక్కల్ని వేసి 2 వైపులా వేయించుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పైనుంచి వేయించుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, నిమ్మరసం పిండి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా కరకరలాడే కంద పుదీనా ఆవ వేపుడు రెడీ.